నమస్తే అండి. నమస్తే. కొన్ని జీవితాలు తళుకు బెళుకుల మధ్య ఉంటాయి గానీ, లోపల పడే బాధ అంతా ఇంత కాదని కొంతమందిని చూస్తే మనకర్థమవుతది. చూడడానికి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అబ్బాయిలు ఎంత హ్యాపీగా ఉన్నారో, మనకు ఆ హ్యాపీనెస్ లేదే అనుకుంటాం. కానీ వాళ్ళ లోపల ఉండే ఆ బాధ ఒక్కొక్కసారి మనల్ని ఇలా కలిచివేస్తూ ఉంటుంది. ఇప్పుడు సినిమా స్టార్‌లు, సినిమాలో నటించే వాళ్ళు కూడా అంతే గదండీ! మేకప్ అవును. వేసుకుంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటారు. అబ్బా! వీళ్ళ జీవితాలు అనుకుంటారు. కానీ వాళ్ళు నోరు విప్పి చెప్పినప్పుడు వాళ్ళ లోపలుండే అగాధం ఏంటో బయటపడుతది. ఈరోజు బాలీవుడ్ నటి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కదిలించాయి. స్టేజ్ 3 అంట ఆమెకి క్యాన్సర్. ఆ వార్త ఎక్కడ బయట చెప్పుకుంటే అవకాశాలు రావేమో అనే భయంతో దాచిపెట్టున్నారంట. ఇక మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళంటే బాగా డబ్బులుంటాయనుకుంటారు. బట్ ఆమె క్యాన్సర్‌కి డబ్బులన్నీ అయిపోయాయి. "నువ్వేం సంపాదించుకోలేదా? నీ కారేది? నీ నగలేయి?" వీటన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం కదా! అలా ఇలా ఎత్తి చూపే మనుషులుంటారు చూడండి. అది ఇంకా బాధాకరం. ఏమంటారు? ఏం చేస్తామండి కూటి కోసం కోటి విద్యలు. ఆ కోటి విద్యల్లో గూడా ఆహ్, చాలా ఎగుడుదిగుడులు, హ్మ్. కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వృత్తి జీవితంలో కష్ట నష్టాలుంటాయి. అయితే ఈ క్యాన్సర్ అనే మహమ్మారి ఏదైతే ఉందో అన్ని తరగతుల మనుషుల కంటే గూడా కొంచెం సినిమా వాళ్ళని ఎక్కువ అటాక్ చేస్తది అని అనిపిస్తుంటది. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరైనా సరే చాలా మంది చనిపోయింది క్యాన్సర్ తోటే. క్యాన్సర్ త్రూనే. క్యాన్సర్ త్రూనే. హార్ట్ అటాకులు కొంచెం తక్కువనే. హ్మ్. ఎక్కువ క్యాన్సర్ వల్లే. మనం బాలీవుడ్‌లో చూసుకోండి, టాలీవుడ్‌లో చూసుకోండి, ఎక్కడన్నా చూసుకోండి ఆహ్, అలా చనిపోతారు. కాకపోతే ఇప్పుడు రామానాయుడు గారికి గూడా క్యాన్సర్ వచ్చిందంట. అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగేశ్వర కూడా గారికి గూడా క్యాన్సరే. క్యాన్సరొచ్చింది. అయితే ఎన్నో సంవత్సరాలు క్రితం ఆయనకి క్యాన్సరొస్తే ఆయన వైద్యం జేయించుకున్నారు. అయితే బాగా డబ్బులున్న వాళ్ళు గాబట్టి, ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఒక్కొక్కటి 2,00,000, 3,00,000 ఉంటాయి కొన్ని ఇంజెక్షన్స్. హ్మ్. అవి చేయించుకుంటారు. వాళ్ళు ఆ నొప్పులు భరిస్తారు. దానికి తగ్గ ఆహారం తీసుకుంటారు కాబట్టి, తీసుకుంటారు. వాళ్ళు సేవ్ అవుతారు. సరే ఎంత డబ్బులున్నా ఎన్ని ఇంజెక్షన్‌లు చేయించుకున్నా కొన్ని రకాల క్యాన్సర్‌లు తగ్గవు. వాళ్ళు త్వరగానే చనిపోతారు. అవును. సరే ఇప్పుడు మనం ఈ హిందీ నటి ఎవరైతే షగుప్తా అని ఉన్నారో ఆవిడకి ఇప్పుడు స్టేజ్ 3 క్యాన్సర్. అయితే ఆవిడకి స్టేజ్ 1 క్యాన్సర్ అప్పుడే ఆవిడకి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది. అయితే అప్పుడు ఆవిడ ఎవరికీ చెప్పలేదు. అప్పట్లో అంటండి అలా చెప్పకూడదట కూడా. చెప్పుకో చెప్తే నీకు అవకాశాలివ్వరు. ఎందుకివ్వరంటే, ఇప్పుడు నువ్వు ఈ సినిమా సగం జేసిన తర్వాత నీకు షూటింగ్‌కి రాలేని పరిస్థితొచ్చిందనుకోండి క్యాన్సర్ ఎక్కువయ్యి. అప్పుడు షూటింగ్ ఆగిపోతే నిర్మాతకి కష్టం గదా! అవును. అందుకని ఇప్పుడు ఒక ఒక హీరోకి గాని దెబ్బ తగిలింది అంటే అప్పటి వరకు ఖర్చు పెట్టిన ఖర్చు ఏమవుతదని ఒక భయం ఉంటది. వాళ్ళని రిస్కీ షాట్స్ చేయనివ్వరు. అవును. ఆళ్ళే చేసినట్టుగా మనకు సినిమాల్లో డూపులు కనిపిస్తది గానీ, పెట్టేస్తా ఉంటారు. డూబ్ డూబులతోనే చేయిస్తారు. ఎక్కడో ఇప్పుడు మన బాలకృష్ణ గారు పైనుంచి నేనే చేస్తానని జెప్పి చేశారంట ఫీటు. చేస్తే కింద పడ్డారు. ఆ కింద పడేటప్పుడు దూకేటప్పుడు ఏమైందంటే కింద పరుపుంది. ఆ పరుపు జారింది. జారి కింద పడటం జరిగింది. అవును. దాంతో మోకాలు చిప్ప పగిలింది. అయితే పాత రోజుల్లో కృష్ణ గారు గూడా చిన్నప్పుడు సినిమాల్లో మహేష్ బాబు వీళ్ళు గూడా వాళ్ళు రిస్కీ ఫైట్లు చేస్తూనే చేశారు. ఉండేవాళ్ళు. ఆహ్, అందరిలోకి చెప్పుకోదగ్గ రిస్కీ ఫైట్లు అంటే చేసింది ఆహ్, కృష్ణ గారే. హ్మ్. సరే ఇలా అంటే ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు గూడా పోయిన సందర్భాలు తెలుసు మనకి. కానీ అనారోగ్యం గురించి ఎందుకు దాచిపెడతారు? అంటే క్యాన్సర్ వచ్చిందంటే ఇంక ఇది తగ్గదు. అవును. ఇప్పుడు హార్ట్ అటాక్ అనుకోండి. దానికి స్టంట్‌లేయడమో, లేతే సర్జరీ చేయడమో, లేతే ఇంకోటో ఏదో చేస్తారు. కానీ క్యాన్సర్‌కి ఒకవేళ అనే ఒక భయం ఉంటది ప్రొడ్యూసర్‌కి. అందుకని అవకాశాలు రావని ఆవిడ ఎవ్వరికీ చెప్పకుండా హ్మ్. ఆవిడ దగ్గరున్న డబ్బులతో అప్పటి వరకు దాచుకున్న సేవింగ్స్ మొత్తం ఖర్చు పెట్టి ఆవిడ వైద్యం చేయించుకున్నారంట.
సరే అది ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఒకరోజు కాకపోతే ఒకరోజు గడిచింది. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కెళ్ళింది. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కెళ్ళిపోయింది. ఒక ఫైన్ డే చూసుకుంటే ఆవిడ దగ్గర ఏమీ లేవు. అన్నీ ఆల్రెడీ ఖర్చు పెట్టేసింది. అప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు, సినిమా యాక్టర్‌వి గదా! డబ్బులొస్తాయి గదా నీకు. ఇట్లాంటప్పుడు అవసరం అవుతాయని దాచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అయినా ఇప్పటి వరకు సంపాదించినయి ఏం జేశావు? అవును. ఆళ్ళేమనుకుంటున్నారు, ఇప్పుడే క్యాన్సర్ వచ్చిందనుకుంటున్నారు. ఎప్పుడో క్యాన్సర్ వచ్చిందనేసి అంటే ఇదంతా దేనికి అద్దం పడుతుంది అంటే, నిజంగా వాళ్ళకి కష్టాలున్నా గానీ, ఇంట్లో కష్టాలున్నా గానీ, అవి తెర మీద కనిపించకూడదు అని చెప్పి, ఎంతటి విషాదం ఉన్నా గానీ, స్క్రీన్ పైన ఆ నవ్వులు విరబూసేటట్లో లేకపోతే ఆవిడ అంతలా మేనేజ్ చేశారు అంటే ఎంత బాధను అదే గదా! అనుభవించి చాలా ఉంటారు. బాధ. ఇప్పుడు ఆమె అలా కాకుండా ఫస్ట్ స్టేజ్‌లోనే ఆవిడ ఓపెన్‌గా మాట్లాడి ఉన్నట్లయితే, ఆవిడకసలు స్టేజ్ 2 అంత తొందరగా వచ్చేది కాదేమో. ఇప్పుడు 'మమతా మోహన్ దాస్‌కొచ్చింది. హ్మ్. ఆమె ఓపెన్‌గా డిక్లేర్ చేసింది. అవును. ఇంకొక హ్మ్, 'మహేష్ బాబు' సోనాలి బింద్రే. 'సోనాలి బింద్రే', అట్లాగే 'మనీషా కొయిరాల'కొచ్చింది. అవును. అలాగే ఇంకొక ఆమె 'మహేష్ బాబుతో' పాటు చేసిన యాక్టరు ఆమెకొచ్చింది. ఇట్లా చాలా మందికొచ్చింది. జెంట్స్‌కి గూడా చాలా మందికొచ్చింది. కానీ కొంతమంది 'అర్బాజ్ ఖాన్' లాంటి వాళ్ళుని మిస్ అయ్యాం మనం. హ్మ్. చాలా బాధాకరం. ఒక గొప్ప యాక్టర్ అతను. అతను అరే! అనిపిచ్చింది. అవును. అయితే ఇక్కడ అసలు ఒక ఆహ్, సర్వే గూడా జరగాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకు సినిమా వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తది? అవును. వాళ్ళు భావోద్వేగాలు ఏమున్నా సరే మనసులో అణిచిపెట్టుకొని మొహం మీదకి కోపం లేకపోయినా కోపం ఉన్నట్లు, నవ్వు రాకపోయినా నవ్వొచ్చినట్లు, ఆవేశం లేకపోయినా ఆవేశం వచ్చినట్లు. అంటే వాళ్ళు అలాంటి ఎక్కువగా లైటింగుల మధ్య ఉంటారట కదండీ! దానికి సంబంధించిన రేడియన్స్ ఏదో కాస్త ఎక్కువగా బాడీ పైన పడతది. అదొక చిన్న కారణంగా వింటూ ఉన్నాం. మరి అంటే ఎంతవరకు అది వాస్తవమో అది తెలీదు. అది కొంత స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆ! ఉంటది. కానీ మానసికంగా వీళ్ళు భావోద్వేగాల్ని ఎక్కువ స్థాయిలో చూపెట్టాల్సిన అవసరం వస్తుంటది గదా! హ్మ్. అందువల్ల కూడా బహుశా క్యాన్సర్ ఎక్కువ వాళ్ళకి అటాక్ చేస్తదేమో తెలీదు. ఏది లేదండి. ఏది ఏమైపోయినా దురదృష్టకరం ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకసారి ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ అబ్బాయి చనిపోయాడని వార్తొచ్చింది. ఆయనకి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? అని ఆలోచిస్తున్నారు. ఇంకా ప్రొడ్యూసర్ ఏం చేశారు అంటే, కాదు చెప్పకపోవటం కరెక్ట్ కాదని చెప్పి ఆయన దగ్గరికెళ్ళి చెవిలో చెప్పారంట ఇట్లా జరిగిందని. మీరు నాకే చెప్పారా? ఇంకెవరికైనా చెప్పారా? అని అడిగారంట. ఇంకా లేదండి ఎవరికీ చెప్పలేదు అంటే, ఎవరికీ చెప్పకండి అని ఆ రోజు షాట్ అయ్యాక ఆయన అవును. హ్మ్. ఇంకా చాలా విచారంతోటి ఏడ్చుకుంటా అప్పుడు అతను గుడివాడ దగ్గర వాళ్ళ ఊర్లో ఉన్నాడంట. ఆ బాబు మసూచి వచ్చి చనిపోయారు. హ్మ్. రామకృష్ణ అని జెప్పి. అరే! తర్వాత అందరూ అదేంటి అలా ఎలా ఎందుకు చేశారు మీరు ఈ పని? చెప్పుండొచ్చు గదా! ఆపేసేవాళ్ళం గదా! అంటే లేదు లేదు. నా ఒక్కడి కోసం ఇంతమంది మళ్ళీ కాంబినేషన్స్ కుదరటము ఇవన్నీ కష్టమవుతది. పైగా సినిమా గాని లేట్ అయిందంటే నిర్మాతకి ఎంత కష్టం. ఇట్లా అవును. అంటే హ్మ్. చాలా ఉన్నాయి. ఒకసారి కృష్ణ గారికి 103 ఫీవర్ ఉంటే ఆయన సినిమా చేశారంట. అలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అదే దీంట్లో ఏంటి అంటే పైగా మహిళలు అనేసరికి కొంచెం ఆప్షన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. అవును. అందుకని అవకాశాలు ఎక్కడ రావు అని చెప్పి. హ్మ్. పైగా ఇంకోటి వాళ్ళు ఆల్రెడీ ఎన్నో కమిట్మెంట్స్ పెట్టుకుంటారు. కుటుంబము ఇవన్నీ. హ్మ్. ఈ ఇప్పుడు ఒకవేళ నాకు సినిమాలు ఆగిపోతే నా కుటుంబం ఏమైపోతది? ఇలా ఇన్ని అవును. రకాలుంటాయి. అందుకే మనము తెర మీద జిలుగు వెలుగులులో మెరిసిపోయే వాళ్ళ వెనకమాల ఎన్ని విషాదాలుంటాయో అనేది బాధాకరం. బాధాకరం. థాంక్ యూ అండి.